నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం నగర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులు అయితే స్తంభించినాయి. చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఉన్న స్టాక్ ఉన్నటువంటి కొన్ని పెట్రోల్ బంకుల్లో లిమిటెడ్గా దాదాపుగా కొన్ని వందల వేల వాహనాలు క్యూ లైన్లో దర్శనమిస్తున్నాయి. ఆఖరికి పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి క్యూలకు ఇవాళ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఆ జామ్లు నియంత్రిస్తూ ఉన్నారు. సో అసలు నిజంగానే షార్టేజ్ ఉందా? ఎందుకంటే ప్రభుత్వం వైపు షార్టేజ్ లేదని వాదిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దాని మీద సమీక్ష కూడా నిర్వహించారు. మరోవైపు అసలు నిజంగా షార్టేజ్ ఉందా? యుద్ధం ప్రభావం ఎంతవరకు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద పడుతోంది? ఎక్కడ లోపం కనిపిస్తుంది? ఎందుకు ఈ యొక్క చైన్ సిస్టంలో ఎక్కడ బ్రేక్ కనిపించింది? అందుకే ఇవాళ ప్యానిక్ అయి ప్రజలందరూ కూడా ఇవాళ పెట్రోల్ బంకుల బాట పడుతున్నటువంటి నేపథ్యం మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణకు సంబంధించి ఈ యొక్క పెట్రోల్ బంకుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి అమరేందర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. నమస్తే అమరేందర్ గారు. నమస్కారం అండి. సార్, ఏంటి అసలు పెట్రోల్ బంకుల్లో ఇది ఇప్పుడు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఏమో ఉన్న వాటిలోనేమో పెద్ద ఎత్తున జనాలు వెళ్తున్నారు. వెళ్ళినా కూడా వేయనటువంటి పరిస్థితి. కొందరేమో క్యాన్లో నింపుకొని పోతా ఉన్నారు. అసలు నిజంగా షార్టేజ్ ఉందా లేదా? అసలు ఏంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇవాళ? ఇప్పుడు ఒకటండి, మనకు షార్టేజ్ అనేది మనకు ఏదైతే అరబ్ కంట్రీస్ నుంచి యుద్ధం అయిందో దానివల్ల ఒక 30% ఇంపాక్ట్ ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. సో దానివల్ల ఏమైందంటే జనంలో కొంచెము కృత్రిమ కొరత, భయాందోళనకు గురయ్యి ట్యాంక్ ఫుల్ చేసుకోవటము, వాళ్ళ అవసరానికి మించి తీసుకోవటము, క్యాన్లలో నింపుకోవటము, దీనికి తోడు సమయానికి మాకు ఆయిల్ కంపెనీలు మాకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోవటము, ఇవన్నీ ఏమైందంటే ఒక చోట వచ్చేసినాయి అన్నీ. అంటే జామ్ కావడం, అంటే షార్ట్ కావడానికి ఇవన్నీ కారణాలయిపోయినాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆయిల్ కంపెనీలు మాకు కొన్ని ఇష్యూస్ ఉండే, ఆ ఇష్యూస్ మేము ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత కూడా మాకు ప్రోడక్ట్ రావట్లేదు. అయితే వాళ్ళు మాకు రీజన్స్ ఏం చెప్పట్లేదు. ఏం రీజన్ ఏంటి అని. ఇప్పుడు పోయిన సంవత్సరము మార్చ్‌లో నువ్వు ఎంత అమ్మావో అంతే అమ్మాలి. అంటే నా టార్గెట్ అయిపోయింది. పోయిన సంవత్సరం నేను 1,00,000 లీటర్లు అమ్మాననుకోండి ఆ నెలలో, పోయిన మార్చ్‌లో. ఈ నెలలో నేను 1,00,000 దాటిననుకోండి, అంటే నాకు ఆ 1,00,000 కంటే ఎక్కువ ఇవ్వడు. ఓకే. క్యాపింగ్ సిస్టమ్ పెట్టారు. క్యాపింగ్ సిస్టమ్ లాగా వాడుతున్నారు. కానీ అది ఫుల్ ప్లేట్ చేయట్లేదు. ఒకసారి అదంటున్నారు, ఒకసారి రకరకాల టెక్నికల్ రీజన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బందవుతుంది. ప్రజలతోని ఏందంటే ఇప్పుడు మొన్న హాలిడేస్ వల్ల కొన్ని డిపోలు పని చేయకపోవటం వల్ల దాని ప్రభావం మండే పడ్డది. మండే తర్వాత మళ్ళీ అందరూ ఒక ఫేక్ న్యూసు స్ప్రెడ్ అయ్యి, దానివల్ల కొంతమంది భయపడి మళ్ళీ నిన్న జరిగింది. కానీ ఫేక్ న్యూస్ అంటానికి కూడా లేదు అమరేందర్ గారు. ఎందుకంటే చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి కదా! దాన్ని ఫేక్ అని ఎట్లా అంటారు? లేదు. అంటే ఫేక్ న్యూస్ ఏంటంటే షార్టేజ్ అవుతుంది, పెట్రోల్ డీజిల్ దొరకదు అనే విషయం నేననేది. పెట్రోల్ బంకులు ప్రొడక్ట్ అంటే మనం ఎంతవరకు మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని పెద్దగా చేసే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు వాస్తవంలో ఏముందనేది చెప్తే మనం చెప్తే అవేర్‌నెస్ రావాలి. అంటే తగ్గించి మనం వాడుకోనికి మనం ఒక అవగాహన కల్పియాలి తప్ప, దాన్ని లేదు అని చెప్పేసామనుకోండి, ఎక్కడెళ్తారు మళ్ళీ ప్రజలకు ఇబ్బందవుతది గదా! వాస్తవానికి చెప్తున్నాం. లేనిది కాదు. అంటే షార్టేజ్ అవుతుంది, వార్ అవుతుంది కదా! పెట్రోల్ డీజిల్ దొరకదంట అనే దానికి, నో స్టాక్ బోర్డ్ అనే దానికి చాలా తేడా ఉంది గదా! అవును. అవును. సో ఒకవేళ ఎప్పటికి ఇది రిస్టోర్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలైతే ఆల్రెడీ పానిక్ అయిపోయారు. రోడ్ల వెంబడి ఇలా పెట్రోల్ కోసం తిరుగుతా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఆయిల్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోలియం మినిస్ట్రీకి చెప్పి, ఆయిల్ కంపెనీస్ చెప్పి, కొన్ని సిట్యుయేషన్స్‌ని ఉన్న రిస్ట్రిక్షన్స్ లాంటియన్నీ గూడా ఈరోజు స్పెసిఫిక్ అవన్నీ లేకుండా, అవన్నీ ఇగ్నోర్ జేసి, మనకు సప్లై గనక ప్రతి బంక్‌కి పార్ట్ లోడ్ ఇచ్చినా పర్లేదు, ఫుల్ లోడ్ ఇచ్చినా పర్లేదు. అంటే అన్ని బంకులకొచ్చేటట్టు. 4 కంపార్ట్‌మెంట్‌లున్నాయి. 4 బంకులకు పంపండి. అంటే డివైడ్ అయిపోతారు. సో, అప్పుడు అందరికీ గూడా ఏం న్యూస్ ఎళ్తుందంటే, పలానా బంక్‌లో అన్ని బంకులో పెట్రోల్ ఉంది అనే సమాచారం వెళ్ళాలి. ఆటోమేటిక్‌గా అంటే నో స్టాక్ కాకుండా మీరన్నట్టుగా ఒక్కొక్క పార్ట్ ఎళ్తే కనీసం పెట్రోల్ అనేది సర్క్యులేషన్‌లో ఉంటుంది. సర్క్యులేషన్‌లో ఉంటుంది. అందుబాటులో ఉంది అనేది ప్రజలకు ఒక నమ్మకం గలుగుతుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఎక్కడా కొరత లేదు అనేది సివిల్ సప్లైస్ నుంచి కూడా చెప్తున్నారు. ఈవెన్ గ్యాస్ విషయమైనా, పెట్రోల్, డీజిల్ విషయమైనా గూడా. అంటే ఇప్పుడు అంటే ఆయిల్ కంపెనీస్‌కి వాళ్ళొక మీటింగ్ జరిగుంటది. ఆయిల్ కంపెనీస్ మా దగ్గర స్టాక్ ఉందని చెప్పుంటారు. సీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డిస్కషన్‌లో మామూలుగా అయితే ఉన్నదని చెప్పి ఉంటారు. నేను లేదు అని అనట్లేదు. కాకపోతే మరి మాకందట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో బ బ స్టాక్ పెట్టుకొని అమ్మకుండా అయితే ఎవరుండరు. ఆ పరిస్థితి లేదు. అవసరం గూడా లేదు. సో, మరి ఎక్కడ ఈ గ్యాపు అనేది. కానీ మీరు గూడా ఇవాళ ఉదయం ఒకటి లెటర్ రిలీజ్ చేసినట్టున్నారు. షార్టేజ్ లేదు, అనవసరమైనటువంటి పానిక్ అవ్వకండి అని మీరు గూడా ఒక లెటర్ రిలీజ్ చేసినట్టున్నారు.
మరి షార్టేజ్ లేదని ఒక వాదన, షార్టేజ్ ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్‌గా. ఏది నమ్మాలి ప్రజలు గూడా? అంటే ఇప్పుడు అదే గదా! పానిక్ అయ్యి కొంటున్నారు గాబట్టే ఇబ్బందొస్తుంది. షార్టేజ్ ఏం లేదు. ఆ భయంతో కొనకండి. ఆ భయం లేదు అని చెప్తున్నా నేను. హ్మ్. పానిక్ బయింగ్ హ్మ్. చేస్తే షార్టేజ్ ఆటోమేటిక్ అవుతుంది గదండీ! అవును. అంటే ఒక్కసారిగా ఎగబడితే ఆటోమేటిక్‌గా ఎన్ని లీటర్లు ఉన్నా కూడా సరిపోదు. సరిపోదు గదా! నేను ఎన్ని తెచ్చినా హ్మ్. గూడా ఇప్పుడు ఒక అవుట్‌లెట్‌కొచ్చినా టక అయిపోతుంది. మళ్ళీ అది స్నో స్టాక్ అవును. బోర్డొస్తుంది. సో, హ్మ్. 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 రావటము, మనం కొనడం ఎక్కువైపోయింది. రావటము అనేది 2 మ్యాచ్ అవ్వాలి గదా! సప్లై అవును. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ కనెక్టివిటీ కరెక్ట్‌గుంటే ఇబ్బందుండదు. అది బ్రేక్ హ్మ్. అవుతుంది. హ్మ్. కానీ కాదు సార్. ఎప్పటిలోపు ఇదంతా రిస్టోర్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఒకవైపేమో ప్రజలు ఆల్రెడీ ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి వాతావరణంలో ఆల్రెడీ ఉన్నారు. క్యూలు కడుతున్నారు. గత 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఈ యొక్క మెసేజ్ స్ప్రెడ్డింగ్ 2 డేస్ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ చాలా పీక్ చేరుకుంది. ఉదయం నుంచి అన్ని బంకుల దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికి ఇది రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు రిజాల్వ్ అయ్యేది ఇప్పుడు యుద్ధ క్రైసిస్ సమయంలో ఈ ఒక టైమ్ ఫ్రేమ్ అయితే చెప్పలేము. ఉన్నదాన్ని ఏ రకంగా దీన్ని అధిగమించాలనేది ఆయిల్ కంపెనీలతో గవర్నమెంట్‌లో మాట్లాడి, ఆ టైమ్ బీయింగ్ హ్మ్. సప్లై అనేది కొంచెం ఫాస్ట్‌గా జేసి, ఇప్పుడు ఏదైతే సప్లై చేస్తుందో దానికంటే కొంచెము లేట్ అవర్స్ నైట్‌లో గూడా సప్లై చేసేస్తే, అన్ని బంకులోకి గనక పెట్రోలొస్తే, ఈ కొరత అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే టిన్‌లలో కొనిపెడుతున్నారు. టిన్‌లలో హ్మ్. కొనిపెట్టి రేపు జరగరానిది ఇంట్లో జరిగితే ప్రాణ నష్టం జరగొచ్చు. అవును. అంటే మనం అవును. కోరుకోవద్దు. కాకపోతే ముందే అదొక సమ్మర్ రిస్క్ గూడా ఉంది పార్ట్. పైగా. ముందే సమ్మర్ గూడా సమ్మర్. ఉంది. ఇప్పుడు ఎన్ని హ్మ్. యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ చూస్తా ఉన్నాము. సో, అవును. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంటే నువ్వు ట్యాంక్ ఫుల్ చేసుకోకు, తక్కువ చేసుకో. అప్పుడేమైందంటే ఈ లైన్ హ్మ్. గూడా హ్మ్. తగ్గిపోతుంది గదా! నువ్వు ట్యాంక్ ఫిల్ అవును. అనేసరికి ఇప్పుడు మన వెహికల్‌లో, కార్‌లలో నూకి అంటే దాన్ని కదిలిచ్చి నింపుతాం. ఈ టైంలో అవును. గూడా మనం అవును. అంటే అట్లాంటి వాటి వల్ల గూడా ఎనక క్యూ పెరిగిపోతది. నువ్వు 5 లీటర్ అవును. అవసరం ఉంది, హ్మ్. 10 అవసరం ఉంది పోసుకొని ఎళ్ళిపోయినావనుకో, మేము గూడా ఫాస్ట్ సేల్స్ అవుతది. అవును. ఫాస్ట్ సేల్ చదివితే ఎనకాల వాళ్ళు కూడా క్యూ లైన్‌లు కూడా పెరగవు. తగ్గిపోతుంటది. హ్మ్. కానీ ఒకటి సార్ బయట కొంతమంది చెప్తుందేందంటే, ఇదివరకు క్రెడిట్‌లో ఇచ్చేవాళ్ళు మనకు ఆయిల్ కంపెనీలన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్స్‌కి, డీలర్స్‌కి, బయట బంకులకి. ఇవాళ ఆ యొక్క పరిస్థితి లేదు. ఖచ్చితంగా పేమెంట్ చేస్తేనే ఇచ్చే పరిస్థితి ఉంది. అది కూడా ఒక రీజన్‌గా చెప్తున్నారు కొంతమంది బంకులు ఓనర్లు. అది అది గత నిజమేనా? వారం జరిగింది. అదంతా అయిపోయింది. అందరూ అడ్వాన్స్ పేమెంట్‌కొచ్చేసారు. పేమెంట్ చేశాం. హ్మ్. డీలర్ అందరూ పేమెంట్ చేశారిప్పుడు. అలాంటి సిట్యుయేషన్ ఏం ఓకే. లేదు. లేదు. అంటే సడెన్‌గా తీశారు కాబట్టి ఒక 2, 3 రోజులు దాని ఇంపాక్ట్ పడ్డది. దాని తర్వాత హ్మ్. మేము డీలర్లందరం పేమెంట్ అయిపోయింది. దాని ప్రకారంగా అడ్వాన్స్ పేమెంట్ అయిపోయింది. హ్మ్. అడ్వాన్స్ పేమెంట్ కానీ ఒక జరుగుతుంది. ఒ ఒ ఒ ఒకటి అమరేందర్ గారు యాక్చువల్‌గా తాజాగా ఎప్పుడైతే మోదీ గారు కూడా ఒక ప్రకటన చేశారో, కోవిడ్ లాంటి సిట్యుయేషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. సన్నద్ధంగా ఉండాలి అని ఆయన పార్లమెంట్ వేదికగా చెప్పినటువంటి మాటలు. ఇవాళ ఒకవైపు యుద్ధం ఆగే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవైపు అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినా, ఇతర దేశాలు మేము ఎట్లా ఒప్పుకుంటాం, మాకు డ్యామేజ్ రికవర్ అవ్వదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. యుద్ధం ఆగే పరిస్థితి కనిపించట్లా. మోడీ గారు ఇటువంటి ప్రకటనలు. సో, ఇయన్నీ ఒకసారి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో భవిష్యత్తు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమన్నా వస్తుందేమో అన్న ఒక భయం సాధారణ పౌరుడిలో రాదా? వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న టీవీలు, మాధ్యమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎవరైనా చెప్పినా, చెప్పకపోయినా ఎక్కడి నుంచో ఒక న్యూస్ అయితే వస్తుంది గదా! ఆ న్యూస్ ద్వారా అవును. హ్మ్. జనానికైతే చేరుతుంది. దానికి హ్మ్. మనమేంటంటే, మనం ఎలా ఉండాలి, మనము అవసరం ఎంతుందో దాన్ని బట్టి అందరూ ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు గనక నా బాధ్యత అని అనుకున్నప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్‌ని మనం అధిగమించొచ్చు. కానీ నాకొస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళకి నాకు సంబంధం లేదన్న పరిస్థితులు ఏమవుతుందంటే ఇలాంటి కృత్రిమ కొరత జరగొచ్చు. ఇంకేమైనా షార్టేజ్ జరగొచ్చు. ఇప్పుడు అప్పుడంటే హ్మ్. లాక్‌డౌను బంద్ చేసావు. అన్నీ బందుండే. అవసరం లేదు. అవును. పెట్రోల్, డీజిల్ అంత అవసరం లేదు. ఎమర్జెన్సీ సర్వీసెసే. బట్ ఇప్పుడు అది కాదు అవును. గదా! లాక్‌డౌన్ సిట్యుయేషన్ అవును. కాదిప్పుడు. లాక్‌డౌన్ అవును. సిట్యుయేషన్ వచ్చి బంద్ చేస్తేనేమో ఇవన్నీ తగ్గుతాయి. సో, ఆ హ్మ్. సిట్యుయేషన్ వేరు. ఈ సిట్యుయేషన్ వేరిప్పుడు. అవును. కానీ ఇవాళ నిత్యావసరాలకు గాని, ఎమర్జెన్సీకి గూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలుంటాయి ఇట్లే కొనసాగితే. అది దాన్ని కంట్రోల్ చేయాలంటే నేను అదే చెప్తున్నా గదా! ఇప్పుడు హ్మ్. గవర్నమెంటు అధికారులు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కాకుండా, ప్రజలకు మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క మెసేజ్ ఇవ్వాలి. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కంపెనీస్‌కు అఫీషియల్స్ గాని, మాకు గాని, హ్మ్. ప్రజలకు గూడా ఒక ఎస్ఓపి లాగా ఏదన్నా ప్రకటించి, ఇది విధానాలు అని చెప్పి అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఈ రోజుటికే కాదు. ఈరోజు సమస్య హ్మ్. వచ్చింది. రేపు వస్తే ఏంటి? అంటే మనకు టైం హ్మ్. ఉంది. ఇంకా క్రైసిస్ చాలా దిగజారే స్టేజ్ వచ్చిన రోజు క్రైసిస్ రావచ్చని అనుకుంటున్నాం కాబట్టి, ఇది దృష్టిలో హ్మ్. పెట్టుకొని ఫ్యూచర్‌గా ముందు చూపుగా ఏమేం చర్యలు తీసుకోవాలో అని ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్తేనో, మీరు సార్ చెప్తేనో
కాదు కదా! అవును. కాదు. కాదు. ఇక్కడ డీజిల్, పెట్రోల్ విషయం పక్కన పెడితే ఎల్‌పీజీ ఆల్రెడీ కొంత స్కేర్సిటీ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు దానివల్ల ఆటోలకు గాని, సీఎన్‌జీకి అటువంటి ప్రాబ్లమ్ ఏం లేదా? ఎల్‌పీజీ గాని, సీఎన్‌జీ ఆటోలకు గాని, క్యాబ్స్‌కి గాని అటువంటి ఇబ్బంది ఏం లేదా ప్రస్తుతానికి? ఉన్నది కదా! ఇప్పుడు మనకొచ్చేది మాక్సిమము అరబ్ కంట్రీస్ నుంచే వస్తది మనకి. ఏది సీఎన్‌జీ అవును. ఇవన్నీ ఎల్‌పీజీ గూడా. సీఎన్‌జీ కూడా ప్రాబ్లమే. హ్మ్. ఆ! హ్మ్. అయితే గతంలో మనము అరబ్ వార్ తీసుకుందాం. ఏది 91, 92లో గల్ఫ్ వార్ అయింది. హ్మ్. గల్ఫ్ హ్మ్. వార్ అప్పుడు మన దగ్గర గ్యాస్ అంత ప్రొడక్షన్ గూడా లేదు. ఈ అవును. రోజున్న హ్మ్. ప్రొడక్షన్ ఆ రోజు లేదు. ఆ రోజు ఉన్న హ్మ్. పరిస్థితులు, సత్సంబంధాలు అనుకోండి, రకరకాల ఈక్వేషన్‌లు బాగున్న రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మనకు 6-6 టైమింగ్ పెట్టింది. అంటే హ్మ్. ప్రజలకి పొద్దున 6-6 వరకు దొరుకుతుంది. మనకు రాత్రి దొరకదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఒక రకమైన అవేర్‌నెస్ వచ్చేసింది. అరే! పెట్రోల్ ఉండదు. నైట్ ఎందుకెళ్ళటము? డే టైమ్‌లో వెళ్దాము. తక్కువ తీసుకుందాము. అనేది ఒకటి. అప్పుడు గ్యాస్ కొరత కూడా ఏం లేదు కదా మరి. ఈ రోజు అవును. వచ్చిందంటే హ్మ్. దానికి కారణాలున్నాయి. ఇప్పుడు ఆ కారణాలన్నీ అంటే మీరు మనం ప్రిపేర్డ్‌నెస్‌గా లేమని అనుకోవాలా ఏమన్నా మన ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్డ్‌నెస్ లేమన్నట్టుగానే నాకనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, ఏంటి సార్ ఇప్పుడు ఫైనల్‌గా ఎప్పటిలోపు రిజాల్వ్ జరిగే అవకాశాలు ఉంటాయి? ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ప్రజలు ఎట్లా బిహేవ్ చేయాలి? క్రైసిస్ ఎప్పుడైతేనే మన చేతిలో ఎవరి చేతిలో లేదు. ఫస్ట్ పాయింట్. హ్మ్. అంటే హ్మ్. యుద్ధం వాతావరణం వల్ల. ఇప్పుడున్నది ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి ప్రభుత్వాలు ఆలోచించాలి. మూడోది ఈ రోజున్న సిట్యుయేషన్‌కి కొంచెం ఈ రోజుకైనా అన్ని రిస్ట్రిక్షన్స్ ఆయిల్ కంపెనీలు ఏవైతే రిస్ట్రిక్షన్స్ అనుకుంటున్నాం మాకున్నాయో, మాకు సప్లై గనక ఈరోజు, రేపు కొంచెము లిబరల్‌గా గనక సప్లై చేస్తే ఈ కృత్రిమ కొరత హ్మ్. అనేది తగ్గుతుంది. ప్రతి బంక్‌లో పెట్రోల్, డీజిల్ కనిపిస్తే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. టైమ్ బీయింగ్ ఇష్యూ చెప్తున్నాను. లాంగ్ రన్‌లో యెస్. ఏం హ్మ్. జరుగుతది చెప్పలేం. ఇప్పుడుకి అదొక ఇష్యూ. అవును. ఇంకో ఇష్యూ ఏందంటే జనము భయపడి మనము అవసరం కంటే మించి కొనొద్దు. టా మన టిన్నులో కొని పెట్టకండి. ఇలాంటి సిట్యుయేషన్‌లో కొద్దిగా తగ్గించుకొని తిరగడం గానీ, షేరింగ్‌లో వెళ్ళటం గానీ, అంటే ఉన్న పరిస్థితులను బట్టి తగ్గించుకోవడానికి. ఇవన్నీ గూడా హ్మ్. పాటిస్తే కొంతవరకు మనము ఇబ్బంది నుంచి కొంచెం బయటపడే ఆస్కారం ఉంది. థాంక్ యూ అమరేందర్ రెడ్డి గారు. సో, మొత్తం మీద అమరేందర్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు కాబట్టి క్రైసిస్ అయితే కొంత ముందైతే కనిపిస్తుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్లని చెప్పేసని మొత్తం ఓవర్ నైట్‌లో వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా స్వార్థంతోటి మొత్తం అంతా కొట్టించేసుకుంటే ఇతరులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెసులుకోవాలి అని అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో, చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్ పరిణామాలు ఎట్లా దారితీస్తాయి ఇంకా డ్రాస్టిక్‌గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు అంటే ప్రభుత్వాలు మేల్కొని కొంత ఈ యొక్క క్రైసిస్ నుంచి బయటపడేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి చూద్దాం. For more videos, please watch Citizens Pulse.